హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో చింతపండు పులిహోర నేనెలా చేస్తానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను పావు కేజీ రైస్‌కి చేస్తున్నాను. కావలసినవి ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీడిపప్పు, ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు, సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. వేరే చిన్న గిన్నెలో కొద్దిగా కరివేపాకు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి తీసుకుని వేగించుకోవాలి. ఆయిల్ వేయకుండా పొడిగా వేగించుకోవాలి. వేగించుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆవాల నూనె, కొద్దిగా నార్మల్ ఆయిల్. ఆవ నూనె పులిహోరకి టేస్ట్ బాగుంటుంది. రెండు వేసుకుని మనం తీసి పెట్టుకున్న తాలింపులన్నీ అందులో వేసేసుకోవాలి. కొత్తిమీర ఒకటి వేసుకోకూడదు, మిగిలినవన్నీ వేసేసుకుందాం. వేసుకుని దోరగా వేగించుకోవాలి. చింతపండు గొజ్జు కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. మన పులుపు ఎలా తింటామో దాన్ని బట్టి చింతపండు గొజ్జు తీసుకోవాలి. తాలింపు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగించుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని చింతపండు గొజ్జు వేసేసుకుందాం. చింతపండు గొజ్జు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూనున్నర ఉప్పు పడుతుంది. సాల్ట్ వేసుకుందాం. వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోరకి. వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అన్నం చల్లారబెట్టుకుని ఇందులో ఉన్న పులిహోర గొజ్జు అన్నంలో వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా వేసుకోకుండా కొద్దిగా ఉంచుకోవాలి పక్కకి. అవసరమైతే ఆఖరిన కలుపుకోవచ్చు. పులిహోర గొజ్జంతా రైస్‌కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. చేత్తో కలిపితే బాగుంటుందండి పులిహోర. కాలుతుందని ఫస్ట్ గరిటెతో కలిపాను. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్‌ని ఇప్పుడు వేసేసుకుందాం. వేసి మొత్తం కలిసేలాగా రైస్ అంతా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే చింతపండు పులిహోర చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి. గుమగుమలాడే చింతపండు పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.